హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పీజీ ఈఏపీ సెట్ సంబంధించి ఏదైతే టీఎస్ ఎంసెట్ చాలా ఫేమస్‌గా మరి దానికి సంబంధించి ఇవాళైతే మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే అయ్యాయండి. సో, హాల్ టికెట్స్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీఎస్ ఎంసెట్‌కి సంబంధించి హాల్ టికెట్స్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేశారండి. ఇక్కడికెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ కిందన మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అవుతుందనమాట. అయితే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ అయితే ఎంటర్ చేయాలనమాట. సో, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ అయితే ఎంటర్ చేయండి. మధ్యలో బ్యాక్ స్లాష్ పెట్టండి. దాంతో పాటు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ దగ్గర మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేయండి. దాంతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేస్‌లోని మీరేదైతే ఎంసెట్ సంబంధించి ఏదైతే ఈఏపీ సెట్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటారో, ఆ అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. సో, అదంతా ఎంటర్ చేసి మీరు గెట్ హాల్ టికెట్స్ క్లిక్ చేసినట్లయితే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. సో, హాల్ టికెట్‌తో పాటు మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే మిగిలిన డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలనుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళాలి. ఏదైతే మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళాలండి. సో, అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా ఒక ప్రిన్సిపల్ లేకపోతే మన సైన్ అడిగినట్లయితే ఆ సైన్స్ కూడా చేయించాలనమాట. మీరు ఓన్‌గా మీ సంతకం అయితే పెట్టకండి. మీ ఓన్ సిగ్నేచర్, మీ ఓన్ థంబ్ అయితే మీరు అక్కడికి సెంటర్‌కెళ్ళిన తర్వాత పెట్టాలి. సో, అలాగే మీ హాల్ టికెట్‌లో ఉన్న సెంటర్‌కి ఏదైతే సిగ్నేచర్ ఉందో ఆ సిగ్నేచర్ మీరు అక్కడికెళ్ళాక కూడా పెట్టాలండి. అయితే ఎవరైతే ఓసీ, బీసీ ఉంటారో క్యాస్ట్ వాళ్ళుంటారో, సో, వాళ్ళైతే మాత్రం వాళ్ళ హాల్ టికెట్, అదే విధంగా వాళ్ళ అప్లికేషన్ ఫార్ము, వాళ్ళ ఆధార్ కార్డు. వీలైతే ఒక 2 పాస్‌పోర్ట్ ఫోటోలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఇవైతే సరిపోతాయండి. సో, ఇవి పట్టుకెళ్ళినట్లయితే మీకైతే ఇంకేం అడగరు. అలా కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీకి అయినట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా పట్టుకెళ్తే వెళ్ళండండి. సో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ పట్టుకెళ్ళినట్లయితే మీకు రిజర్వేషన్‌కైతే కొంచెం అప్లై అయితే అవుతుంది కాబట్టి సో, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అడుగుతారు కాబట్టి, సో, అది కూడా తీసుకెళ్ళడానికి ట్రై అయితే చేయండి. జెరాక్స్ చాలండి. ఇక్కడ చెప్పిన అప్లికేషన్ ఫార్మ్ గానివ్వండి, ఇక్కడ చెప్పిన ఏదైతే మీకు సంబంధించి ఏదైతే హాల్ టికెట్ కానివ్వండి, మీరు బ్లాక్ నోట్ పట్టుకెళ్ళినా, కలర్ పట్టుకెళ్ళినా సరిపోతుంది. ఆధార్ కార్డ్ మాత్రం ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. వీలైతే రీసెంట్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మీ చిన్నప్పుడున్న ఫోటోలు కాకుండా అన్ని క్లారిటీగా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్ళినట్లయితే, ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని మీ కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ గాని, సో ఏదో ఒకటి పెట్టి మీరు తీసుకెళ్ళొచ్చనమాట. సో ఇవి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ టీజీఏపీసెట్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ దాంతో పాటే హాల్ టికెట్ యొక్క లింక్ అనమాట. సో హాల్ టికెట్ యొక్క లింక్స్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ డిస్క్రిప్షన్‌లోకి అయితే వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈ హాల్ టికెట్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. అక్కడికెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దీంతో పాటు టీజీఏపీసెట్‌కి సంబంధించి మీకు ప్రిపరేషన్‌కి సంబంధించి మాక్ టెస్ట్ యొక్క లింక్స్ కానివ్వండి, అదేవిధంగా మెటీరియల్ లింక్స్ కానివ్వండి, సో అన్నీ కూడా మన టెలిగ్రామ్ మీకు వాట్సాప్ ఛానల్ అవైలబిలిటీ ఉన్నాయి. సో వెంటనే టెలిగ్రామ్‌లోకెళ్ళినట్టే మీరు మెసేజ్ చేసిన తర్వాత టీజీ ఎపిసోడ్ మెటీరియల్స్ అని చెప్పేసి, మెటీరియల్స్ అన్నీ కూడా మీకైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పెట్టడం జరుగుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. అలాగే మనకి టీజీ ఎపిసోడ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ కోసమైనా కానివ్వండి, లేకపోతే రేపు రాబోయే రిజల్ట్స్ కోసం కానివ్వండి, సో ప్రతిది కూడా నేను మీకు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి చెప్తాను కాబట్టి, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే టీజీ ఎపిసోడ్ సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్